నల్గొండ జిల్లాలో పలువురు కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరారు. ఈ నేపథ్యంలో వారికి బీజేపీ కండువా కప్పి బీజేపీ చీఫ్ రామచంద్రరావు పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం రేవంత్ ప్రెస్టేషన్తో మాట్లాడుతున్నారని తెలిపారు. బీజేపీ చీఫ్ ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం అని సీఎం అన్నారని గుర్తు చేశారు. హిందువులకి అంతమంది దేవుళ్ళు అవసరమని సీఎం అవమానపరుస్తున్నారని ఆరోపించారు. ఈ ఒక్క రోజులోనే 2-3 రోజు మీరు గ్యాప్లోనే చాలా మాట్లాడుతూ ఉన్నారు. అన్నీ కూడా కాంట్రవర్సీ ఉన్నాయి. చాలా అంటే ఫ్రస్ట్రేషన్తో మాట్లాడుతున్నారా లేకుంటే ఏదైనా కారణాలు నాకైతే తెలియదు. కానీ మన జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లో ముస్లిం ఈజ్ కాంగ్రెస్, కాంగ్రెస్ ఈజ్ ముస్లిం అన్నారు. ఈరోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇక్కడ మాట్లాడుకుంటూ. హిందువులు 3 కోట్ల మంది జనాభాని 3 కోట్ల మంది దేవుళ్ళని పూజిస్తారు. మరి అంతమంది దేవుళ్ళు ఉన్నారా? ఒక తాగేటోడు వేరే దేవుని పూజిస్తారు, చికెన్ కోసేటోడు వాళ్ళు వేరే పూజిస్తారు, వెజిటేరియన్ వాళ్ళు ఇంకోళ్ళు పోలిస్తారు, ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు. అంటే హిందువుల మీద ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారు. మీరు ఎంఐఎం మీద కానీ ముస్లిం మీద మాట్లాడాలి, మీకు ధైర్యం ఉందా? ఇంకోటి ఏమనిపిస్తుంది అంటే ముస్లిం ఈజ్ కాంగ్రెస్, కాంగ్రెస్ ఈజ్ ముస్లిం అని 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 ఈ మజ్లిస్ సహవాసం పట్టిన తర్వాత మరి వారు కూడా కొద్దిగా ముస్లిం కన్వర్ట్ అయ్యి యాంటీ హిందూ అయ్యేటట్టు లక్షణాలు కనబడతా ఉన్నాయి. ఇక్కడ జాగ్రత్త ఉండాలి తెలంగాణ రాష్ట్ర ప్రజలు. ఇది మనకు చూస్తూ ఉన్నాం. ఏది మాట్లాడినా ఏమని ఎన్ని దేవుళ్ళు ఉన్నారు హిందువులకు, అంతమంది దేవుళ్ళు అవసరమా? ఓన్లీ వన్ మ్యాన్ వన్ గాడ్ ఉన్నారు. అసలు దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్ హూ అన్మ్యారీడ్ హనుమాన్. అంటే హనుమాన్ మీద కూడా ఆయన పెళ్లి చేసుకుంటేది పెళ్లి